హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. మ్యాచ్ నెంబర్ 44 సిఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్ చూసుకుంటే చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగబోతుంది. ఈ మ్యాచ్లో టాస్ కీలకంగా మారబోతుందా అంటే ఎస్, కీలకంగా మారబోతుంది. వెదర్ కొంచెం ఇంపాక్ట్ అయితే చేయబోతుంది. ఆ వెదర్ తెచ్చే ఇంపాక్ట్ ఈ వీడియోలో చర్చించుకుందాం. అండ్ ఆల్సో రెండు టీమ్స్ పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం నాకైతే ఎక్కడ కూడా రెండు టీమ్స్ పర్ఫార్మెన్స్ ఈక్వల్గానే కనిపిస్తుంది. సిఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్లో సిఎస్కే ఆ మ్యాచ్ చాలా డామినేషన్ చేసి గెలిచింది. బట్ అదేవిధంగా ఈ మ్యాచ్లో జరుగుతుందా, ఏమైనా ప్లేయింగ్ లెవెన్లో చేంజెస్ ఉన్నాయా, రెండు టీమ్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటూ లాస్ట్లో విజయావకాశాల గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ లాస్ట్ 10 మ్యాచెస్గా మన ప్రిడిక్షన్ చూస్తే 8 ప్రిడిక్షన్స్ కరెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ డీసీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో మనం చెప్పిన ప్రిడిక్షన్ 100% అక్యురేట్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ ప్రెడిక్ట్ చేశాను చూడండి, చాలా షార్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. పాయింట్స్ అయితే చూడండి, బ్రీజ్ ఉంది. అండ్ ఆల్సో చూసుకుంటే ఇక్కడ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేయడం పరాగ్ పెద్ద మిస్టేక్ చేసింది. ఆల్రెడీ రివ్యూలో చెప్పినాను ఆల్రెడీ. అండ్ ఆల్సో చూసుకుంటే వైభవ్ సూర్యవంశీ అండ్ ఆల్సో చూసుకుంటే జైస్వాల్ ఇద్దరు కూడా పవర్ ప్లేలోనే చాలా ఎర్లీగా అవుట్ అవుతారని కూడా ప్రిడిక్షన్ చేయడం జరిగింది. ఈ మ్యాచ్ డీసీ గెలుస్తుందని కూడా ప్రిడిక్షన్ చేయడం జరిగింది. ప్రిడిక్షన్స్ అయితే కరెక్ట్ అవుతూ రావడం అయితే జరిగింది. సో రివ్యూ అయితే వీడియో ఉన్నది, ఆర్ఆర్ వర్సెస్ మనకి చూసుకుంటే డీసీ. మంచి రివ్యూ, ఒకసారి చూడండి, రివ్యూ కూడా మీకు నచ్చుతుంది. అండ్ ఆల్సో చూసుకుంటే ప్రతి వీడియోలో మనమైతే విన్ ప్రిడిక్షన్ ఇస్తాను. సో ఇప్పటికైతే అద్భుతంగా జరుగుతుంది. ఈ విధంగానే సీజన్ మొత్తం జరగాలని నేనైతే కోరుకుంటాను. అండ్ ఆల్సో మళ్ళీ చెప్తున్నాను, మనం ఎలాంటి బెట్టింగ్ యాప్స్ని ఎంకరేజ్ చేయము. జస్ట్ అనాలిసిస్ క్రికెట్ని చూడండి, ఎంజాయ్ చేయండి, నేనైతే చెప్తున్నాను. అండ్ ఆల్సో పోస్టర్స్ ప్రివ్యూ టాస్ అయిన 10 మినిట్స్కి ఛానల్లోనే, అంటే యూట్యూబ్ ఛానల్లోనే పోస్ట్ వస్తుంది. మీరు పోస్ట్లో ఒకసారి చూస్తే మీకు వీడియోస్, షార్ట్స్ పోస్ట్లో కనిపిస్తే చదవండి ఒకసారి, నేను ఎలాంటి అనాలిసిస్ ఇస్తున్నాను ఏందని. చాలా అక్యురేట్ అవుతూ రావడం అయితే జరుగుతుంది. సో కామెంట్ చేయండి, మీరు ప్రతిరోజు వీడియోని చూస్తే మాత్రం కామెంట్ చేయండి. సో ఎవరెవరు రెగ్యులర్గా చూస్తున్నారు అండ్ ఆల్సో మన సబ్స్క్రైబర్స్ ఎవరు స్టార్టింగ్ నుంచి ఎవరు సబ్స్క్రైబర్స్ ఉన్నారో నేనైతే వాళ్ళని గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాను. అందుకే కామెంట్ చేయండి. డైలీ చూస్తే కొత్తగా వచ్చిన వాళ్ళైతే చూడండి, 2-3 వీడియోస్ చూడండి, మీకు ఏ విధంగా అనిపించింది. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఆల్సో మన సబ్స్క్రైబర్స్ చూసుకుంటే 5K ఫ్యామిలీ అయితే కంప్లీట్ అయింది నిన్నటి వీడియోతోటి. చాలా హ్యాపీగా ఉంది, నేనైతే షేర్ చేసుకున్నాను. సో మళ్ళీ చెప్తున్నాను, రెగ్యులర్గా ఎవరైతే చూస్తారో చాలా 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 థ్యాంక్ యూ అని చెప్తూ ఎంఐ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో ఏం జరగబోతుందో చూద్దాం. అండ్ ఫస్ట్ వచ్చేసి మనమైతే వెదర్ గురించి మాట్లాడుకోవాలి. టాస్ ఎందుకు క్రూషియల్ అనేది మాట్లాడుకోవాలి. చూస్తే మనకైతే వెదర్ కొంచెం వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ, అంటే క్లౌడ్ కవర్ కనిపిస్తుండడంతో డ్యూ ఫ్యాక్టర్ వచ్చే అవకాశం లేదు. బట్ మనకైతే బ్రీజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. నిన్నటి మ్యాచ్తో పోలిస్తే డబల్ బ్రీజ్ ఉంది. అంటే మనకి ఎప్పుడైతే అంత బ్రీజ్ ఉంటుందో షార్ట్ మేకింగ్కి అంత అనుకూలించదు. కొన్నిసార్లు క్యాచ్లు కూడా మిస్ అవుతాయి. పైకి వెళ్ళినప్పుడు కిందికి వచ్చినప్పుడు బాల్ క్యాచ్లు కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఆల్సో చూసుకుంటే నిన్నటి వీడియోలు చెప్పినట్టు రావాల్సిన దానికంటే బాల్ స్లోగా వస్తుంది. మనకి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ నుంచి బౌలింగ్ చేసినప్పుడు కొంచెం ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంది. అండ్ మనకు డైమెన్షన్స్ కూడా, గ్రౌండ్ డైమెన్షన్స్ కూడా హెల్ప్ అవుతాయి. షార్ట్ కొట్టినప్పుడు మన అందరికీ తెలుసు బాల్ వెళ్ళదు, గాల్లోకి వెళ్తుంది. వెళ్ళాల్సిన దానికంటే వెళ్ళకుండా అవుట్ అయ్యే అవకాశాలు కూడా కనిపించడంతో ఖచ్చితంగా స్టార్టింగ్ ఆఫ్ ద మ్యాచ్ అంటే మనకి 6 o'clock నుంచి 8 o'clock మధ్యలో చాలా ఎక్కువ బ్రీజ్ ఉండడం, ఇది చూసుకుంటే బౌలింగ్ టీమ్కి హెల్ప్ అయితే న్యూ బాల్ స్వింగ్ అవుతుంది. అండ్ డ్యూ ఫ్యాక్టర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంత బ్రీజ్ ఉన్నప్పుడు మనకి మంచిగా చల్లగానే ఉంటుంది, అంటే మరీ అంత హ్యూమిడిటీ కూడా కనిపించడం లేదు. బట్ మనకి ఎందుకంటే బ్రీజ్ ఉంది కాబట్టి చూసుకుంటే చేజింగ్ టైంకి కొంచెం తగ్గింది. సో అది ఏమన్నా హెల్ప్ అవుతుందా చేజింగ్ టీమ్కి అని చూసుకోవాలి. బట్ డ్యూ ఫ్యాక్టర్ రాకపోవడం కూడా కొంచెం చూసుకుంటే హెల్ప్ అవుతుంది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం కాబట్టి. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ కాకుండా సెకండ్ బ్యాటింగ్ చేయడమే చాలా చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. క్రూషియల్గా మారబోతుంది. బట్ హార్దిక్ పాండ్యా చూసుకుంటే మాత్రం నేనైతే టాస్ గెలవద్దని అనుకుంటాడు. ఎందుకు చెప్పనా, మీరు చూడండి సిఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్లో ఎంఐ టాస్ గెలిచింది, చేజింగ్ ఎంచుకున్నారు. ఆ రోజు డ్యూ రాలేదు. బట్
ఎంఐ ఆ మ్యాచ్ అంటే జీటీ మీద గెలిచి వస్తున్నా సరే అంత మంచి బ్యాటింగ్ చేయలేదు, డ్యూ రాలేదు. అండ్ బాల్ వచ్చేసి టర్న్ అయిపోయింది. సిఎస్కే బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేసినారు. అఖిల్ హుసేన్ కానీ అద్భుతమైన బౌలింగ్ చేయడం చూసుకుంటే అదైతే కలిసి వచ్చింది సిఎస్కేకి అని చెప్పొచ్చు. ఫస్ట్ బౌలింగ్ అప్పుడు కూడా అసలు దారుణమైన బౌలింగ్ అనేది వేయడం అయితే జరిగింది. అండ్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి వచ్చేసరికి డ్యూ హెవీగా వస్తుంది. ఇక్కడ ఎంత స్కోర్ అయినా డిఫెండ్ చేసుకోలేము. అండ్ ఎంఐ బౌలింగ్ వీక్ ఉన్నా సరే వాళ్ళు సెకండ్ బౌలింగ్ చేయడానికి ఎంచుకున్నారు. అది కూడా బ్లండర్ అయిపోవడంతో నాకు తెలిసి హార్దిక్ పాండ్యా నేను చేజ్ చేయను, లేకపోతే టాస్ గెలవకుండా ఉంటే బెటర్ అనే పొజిషన్లో ఉంటాడు. అండ్ మనం బలహీనతల గురించి తర్వాత మాట్లాడుకుందాం. అండ్ సిఎస్కే విషయానికి వస్తే అంతో ఇంతో ఓకే అని చెప్పొచ్చు. చూసుకుంటే ప్లేయింగ్ లెవెల్లో చేంజెస్ కానీ ఏమన్నా చూసుకుంటే మాత్రం సంజు బ్యాట్ నుంచి రన్స్ వచ్చినప్పుడు అద్భుతంగా ఆడుతున్నది టీము. మిడిల్ ఆర్డర్ ఎంఐ మీద కూడా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. ఎంఐ మీద కూడా అంత పర్ఫార్మెన్స్ చేయలేదు. బట్ ఆయుష్ మాత్రే కానీ మనకు అప్పుడు ఉన్నప్పుడు ఆయుష్ మాత్రే అంతో ఇంతో రన్స్ చేసినాడు. బట్ మీరు చూసుకుంటే ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో కూడా సంజు అండ్ ఆల్సో మనకి ఆయుష్ మాత్రం తొందర అవుట్ అయినా సరే ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినారు. వాళ్ళు 80 రన్స్ ఇచ్చినట్టుంది. ఇక్కడి నుంచి మ్యాచ్ ఓడిపోవడం సిఎస్కే అసంభవం అనుకునే సిచ్యువేషన్ నుంచి మ్యాచ్ని అయితే ఓడిపోయినారు వాళ్ళు కూడా. సో రెండు టీమ్స్లో ప్లేయింగ్ లెవెల్లో చాలా ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఆల్సో వెదర్ అండ్ టాస్ అయితే చాలా ఈ విధంగా ఉన్నాయి. సో ఖచ్చితంగా టాస్ గెలిచి చేజింగే ఎంచుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ రెండు టీమ్స్లో బలహీనతల గురించి మాట్లాడుకుంటే నాకు ఎంఐ టీము సిఎస్కే టీము ఇద్దరు సరి సమానంగా కనిపిస్తున్నారు. ఆయుష్ మాత్రే వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు సరి సమానంగా కనిపిస్తున్నారు. ఒక శాస్త్రం ఉంటుంది, 10 మందిలో పాము జావదని అంటారు. అంటే శాస్త్రం చెప్తున్నాను, ఎందుకంటే డిసిజన్ మేకర్స్ ఇంతకుముందు చూస్తే రెండు టీమ్స్ కూడా ట్రోఫీలు కొట్టి ఉన్నాయి. 5 ట్రోఫీలు కొట్టి ఉన్నాయి. ముంబై ఇండియన్స్ రోహిత్ వచ్చినాక ఏ విధమైన కెప్టెన్సీ చేసినాడు, మంచి క్లారిటీ ఆఫ్ డిసిజన్లో ఒక క్లారిటీ అనేది ఉండేది. అండ్ ధోని ఉన్నన్ని రోజులు కూడా కెప్టెన్గా అదే ఉండే ఒక క్లారిటీ తన మీద నడిచేది. సపోర్ట్ స్టాఫ్ కానీ ఎక్కువ ఇన్పుట్స్ ఏమి ఇవ్వకపోయేది ఉండే కావచ్చు. నాకు తెలిసి ఇద్దరు కూడా అదే విధమైన కెప్టెన్సీ చేసినారు, సింగిల్ హ్యాండెడ్గా నడిపించినారు రెండు టీమ్స్ని కూడా. బట్ ఇప్పుడు చూస్తే రెండు టీమ్స్లో అదే కర్వ్ అయిపోయింది. చూసుకుంటే ఇటు హార్దిక్ పాండ్యా డిసిషన్స్ అయితే నాకైతే అసలు స్టాఫ్ నుంచి కూడా ఎక్కువ మనకు చూసుకుంటే ఎక్కువ ఇన్పుట్స్ రావడం బయట నుంచి అది డ్యామేజ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. గైక్వాడ్ కూడా బయట నుంచి చాలా ఇన్పుట్స్ వస్తున్నాయి. లాస్ట్ మ్యాచ్లో అయితే రెండు టీమ్స్ పెద్ద బ్లండర్లు చేసి వస్తున్నారు. హార్దిక్ చూసుకుంటే టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేయడం హెవీ డ్యూ వస్తుందని మనం చెప్పినాం ప్రివ్యూలోనే. అండ్ అంత పెద్ద టీంను ఐపీఎల్ టీంను లీడ్ చేస్తున్నప్పుడు డ్యూ ఫ్యాక్టర్ వస్తుందా రాదా అనే క్యాలిక్యులేషన్స్ లేకుండా వెళ్ళడం అదైతే పెద్ద బ్లండర్గానే నాకు అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇటు చూసుకుంటే సిఎస్కే లాస్ట్ మ్యాచ్ జీటీలో అసలు ముఖేష్ చౌదరి అంత మంచి బౌలింగ్ చేస్తున్నప్పుడు పవర్ ప్లే బౌలర్ మీకు లేరు, అఖిల్ హుసేన్ ఒక్కడే ఉన్నాడు. కంబోజ్ చూసుకుంటే మీకు మిడిల్ ఆర్డర్లో పవర్ ప్లేలో ఒక ఓవర్ వేసి మిడిల్ ఆర్డర్ ఓవర్ టర్న్ అండ్ ఆల్సో నూరు మనకు కంబోజ్లు టైట్ చేసేవాళ్ళు. సో అలాంటి ప్లాన్ తోటి వెళ్ళేది. మీరు చూసుకుంటే ఇంపాక్ట్ సబ్ని పవర్ ప్లేలో తీసుకొని వచ్చేసినారు. సర్ఫరాజ్ని ప్లేయింగ్ లెవెల్లోనే పెట్టవచ్చు కదా. మీరు ప్లేయింగ్ లెవెల్లో పెట్టుకుంటే మీకు కావాలనుకుంటే మీరు చూస్తే బ్యాటింగ్ అయితే సిఎస్కేది సంజు శాంసన్ బ్యాట్ నుంచి రన్స్ రాకపోతే ప్లేయింగ్ లెవెల్ ఎవరో ఆడడం లేదు. గైక్వాడ్ సరే లాస్ట్ మ్యాచ్ ఆడిండు, కొంచెం ఏదో పర్లేదు అనిపించిన పర్ఫార్మెన్స్ కాదు అది. మీరు చూడండి T20స్లో అలాంటి పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇంకా తెలిసి 60 ఏమో కొట్టిండు. దగ్గర 10 ఓవర్స్ తీసుకున్నాడు, తనే 10 ఓవర్స్ ఆడి దగ్గర 70 రన్స్ కొట్టిండు. అక్కడనే మ్యాచ్ కొంచెం ఇంకా క్విక్ స్టార్ట్ కావాల్సింది. చూసుకుంటే సంజు బ్యాట్ నుంచి రన్స్ వచ్చినాం. మనం ఫస్ట్ వీడియో సిఎస్కే వీడియో నుంచి చూడాలి. సిఎస్కే మ్యాచ్ గెలవాలంటే సంజు బ్యాట్ నుంచి రన్స్ రావాలి. తన బ్యాట్ నుంచి రన్స్ రాలేదా మ్యాచ్ పోయినట్టు. ఎందుకంటే మీకు చూసుకుంటే మిడిల్ ఆర్డర్లో ఆయుష్ మాత్రమే లేడు, 1 డౌన్ వచ్చే ప్లేయరు. గైక్వాడ్ పర్ఫార్మెన్స్ ఏం చేయడం, తన మీద అయితే చాలా ప్రెషర్ ఉంటుంది. మనం కూడా అర్థం చేసుకోవాలి. ఫ్రాంచైజ్ని లీడ్ చేస్తూ మ్యాచ్లో ఓడిపోతున్నప్పుడు అంటే ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అవసరం. క్రికెట్లో ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అవసరం. అది కర్వ్ అవుతుంది. చాలా ఎక్కువ థింకింగ్ చేయడం బ్యాటింగ్ మీద ఇంపాక్ట్ రెండు టీమ్స్ మీద చూడండి. హార్దిక్ పాండ్యా మీద అదే ఇంపాక్ట్ ఉంది. అండ్ ఆల్సో ఇటు చూసుకుంటే గైక్వాడ్ మీద కూడా అదే ఇంపాక్ట్ ఉంది. గైక్వాడ్ మీద రన్స్ రావట్లేదు, సంజు ఎర్లీగా అవుట్ ఆడడం. ఉర్విల్ పటేల్ని తీసుకొస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో తను ఆడిండు, ఫస్ట్ బాల్ 4 కొట్టిన తర్వాత రబాడా అగెనెస్ట్
చూసుకొని ఆడాల్సింది. విరాట్ కోహ్లీ కూడా అదే విధంగా అవుట్ అయినాడు. బట్ అంత క్విక్ బౌన్సర్లు వేసే బౌలర్ అయితే ఎవ్వరు లేరు. ఏ బౌలర్ని టార్గెట్ చేస్తున్నామో కూడా కొంచెం చూసుకోవాలి. నాకు తెలిసి బుమ్రా విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బుమ్రాని కాకుండా మిగతా ఏ బౌలర్ కొట్టినా రన్స్ వస్తాయి. సో అదొక చిన్న టాక్టిక్ తోటి వస్తే ఉర్విల్ కూడా మంచి స్ట్రోక్ మేకర్ కాబట్టి మంచి రిప్లేస్మెంట్. అండ్ లాస్ట్ మ్యాచ్లో చేసిన తప్పు అయితే చేయకుండా సర్ఫరాజ్ని ప్లేయింగ్ లెవెల్లో పెట్టుకొని మీరు ఇంపాక్ట్ సబ్గా తెచ్చుకోండి. లేదంటే మాత్రం మళ్ళీ ఇబ్బందులు అయితే పడతారు. అండ్ ఆల్సో చూసుకుంటే సిఎస్కే బ్యాటింగ్ ఆర్డర్లో బ్రేవిస్ అంత తగ్గట్టు రన్ చేయడం లేదు. ఆ నో లుక్ షాట్ కోసం ఎందుకు వెళ్తున్నాడో అర్థం కావట్లేదు. మీకు క్లిక్ అయినప్పుడు బాగానే అనిపిస్తుంది, బట్ చూసుకుంటే టైమింగ్ మిస్ అవుతుంది. గజన్ఫర్ ఎట్ నుంచి ఉన్నాడు. అండ్ ఆల్సో చూసుకుంటే మహారాజ్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ అయితే చేయాల్సిన అవసరం ఉంది సిఎస్కే. అండ్ ఆల్సో మిడిల్ ఆర్డర్లో రన్స్ రావట్లేదు, దుబే నుంచి రన్స్ రావట్లేదు. మిడిల్ ఆర్డర్ షేకీగా అనిపిస్తుంది. సో మిడిల్ ఆర్డర్ ఓవర్టర్న్ లాస్ట్లో వచ్చి కొంచెం మెరుపులు కంబోజ్ మెరిపించడం, కొంచెం రన్స్ వస్తున్నాయి తప్పించి సంజు తీసేస్తే కనుక సిఎస్కే బ్యాటింగ్ అయితే చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈవెన్ ముంబై కూడా సేమ్ అదే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుందని చెప్పొచ్చు. బౌలింగ్ అంతో ఇంతో సిఎస్కే ఓకే అని చెప్పొచ్చు. చెప్పినట్టు ముఖేష్ చౌదరి పవర్ ప్లే బౌలింగ్ వేయాలి. అండ్ ఓవర్టర్ని మిడిల్ ఓవర్ని వాడించుకోవాలి. కంబోజ్ని మీరు కావాలంటే పవర్ ప్లేలో అఖిల్ హుస్సేన్ తోటి పర్లేదు రన్స్ ఇచ్చిన ఫస్ట్ బ్యాటింగ్ పవర్ ప్లేలో వేయడం వీళ్ళకి కలిసి వస్తుంది. సిఎస్కేకి లాస్ట్ మ్యాచ్ అఖిల్ హుస్సేన్ ముంబై మీద బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయడం, ఆ మైండ్ సెట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా సిఎస్కే కొంచెం హార్డ్ ఫేవరెట్ కానీ ఈ మ్యాచ్లో దిగే అవకాశం. అండ్ ముంబై విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్ విల్ జాక్స్ రికిల్టన్లో అద్భుతంగా ఆడడం, కొంచెం ఊపిరి పీల్చుకుంటారు. ఓకే కొంచెం స్టార్ట్ వస్తే బ్యాటింగ్ చేయొచ్చు అనేది. అండ్ మిడిల్లో చూసుకున్న సేమ్ ప్రాబ్లం ఉంది. నమందీర్ లాస్ట్ మ్యాచ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ బ్యాట్ తోటి అండ్ ఫీల్డింగ్లో కూడా దారుణమైన ఫీల్డింగ్ చేసిందని చెప్పుకోవాలి. సో చాలా ప్రెషర్ నమందీర్ మీద కూడా ఉంటుంది. అండ్ చూసుకుంటే మళ్ళీ ఏమన్నా తిలక్ని మళ్ళీ 1 డౌన్ పంపిస్తారు చూసుకోవాలి. అండ్ సూర్య ఈ సిరీస్లో అసలు ఏం పర్ఫార్మెన్స్ తన బ్యాట్ నుంచి అయితే అస్సలు రాలేదు. తను కెప్టెన్ చేసిన మ్యాచ్ ఒక 50 కొట్టిన డీసీ మీద, దానికి తప్పించి పర్ఫార్మెన్స్ నిల్లగానే కనిపిస్తూ ఉంది. ఎస్ కొంచెం ఏజ్ అయిన కొద్దీ కొంచెం ఆ షాట్లు దాకడం కొంచెం ఉంటుంది. బట్ మనమైతే సూర్య నుంచి అయితే అలాంటి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఈ మ్యాచ్లో కూడా అలాంటి పర్ఫార్మెన్సే కనిపించే అవకాశం ఉంది. పుంజుకొని ఆడే అవకాశాలు చాలా తక్కువనే కనిపిస్తున్నాయి. అండ్ మిడిల్ ఆర్డర్లో కూడా కొంచెం వీళ్ళకి వీక్నెస్ ఉంది. తిలక్ ఒక మ్యాచ్ గెలిపించిందని చెప్పొచ్చు. అండ్ ఆల్సో డెత్లో హార్దిక్ బ్యాట్ నుంచి నేనైతే రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తలేదు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ డ్యూ ఫ్యాక్టర్ ఉంది, మంచి బ్యాటింగ్ సర్ఫేస్ మీద మంచి రన్స్ చేసినాడు, కానీ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తలేను. అండ్ డెత్లో కూడా రుతర్ఫర్డ్ని తీసేసినారు, ఎందుకు నాకు అర్థం కాలేదు. సో ప్లేయింగ్ లెవెన్ చాలా చేంజెస్ చేయడం. అండ్ ఆల్సో బౌలింగ్ విషయానికి వస్తే అసలు ఎవ్వరు కూడా వికెట్ టేకర్ లేడని చెప్పొచ్చు. గజన్ఫర్ అటో ఇటో కొంచెం మంచి బౌలింగ్ వేస్తున్నాడు అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో చూసుకుంటే మిడిల్లో చూసుకుంటే అంటే బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రాని కూడా కరెక్ట్ ప్రాపర్గా యూజ్ చేసుకుంటలేడా అనే క్వశ్చన్స్ ఉన్నాయి. బోల్ట్ కూడా హెవీ రన్స్ ఇస్తున్నాడు. అశ్వినిని పవర్ ప్లే బౌలర్ అశ్విని మంచి స్టార్ట్ ఇస్తాడు, తన నుంచి స్టార్ట్ చేయాలి. అండ్ హార్దిక్ కూడా మంచి బౌలింగ్ చేస్తాడు, స్వింగ్ చేస్తాడు పవర్ ప్లేలో, తను కూడా వేయడం లేదు. సో అసలు బౌలింగ్ అయితే దారుణంగా వీక్నెస్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ముంబై ఇండియన్స్ బౌలింగ్ అస్సలు సెట్ అవ్వడం లేదని చెప్పుకోవచ్చు. అండ్ పిచ్ విషయానికి వస్తే మాత్రం చెన్నై మంచి బ్యాటింగ్ పిచ్లే కనిపిస్తున్నాయి. డ్యూ ఫ్యాక్టర్ రానప్పుడు సిఎస్కే ఇక్కడ డిఫెండ్ కూడా చేసుకున్నారు 2 మ్యాచ్లో. పంజాబ్ మీద ఓడిపోయింది, బట్ నాకు తెలిసి ఎల్ఎస్జీ అండ్ మనం చూసుకుంటే కేకేఆర్ మీద మంచి విజయాన్ని సంపాదించినా సరే మళ్ళీ లాస్ట్ మ్యాచ్ వాళ్ళు జీటీ మీద డిఫెండ్ అయితే చేసుకోలేకపోయినారు. విజయ అవకాశాల విషయానికి వస్తే మాత్రం చాలా టైట్ మ్యాచ్ జరగబోతుంది. అంటే 2 టీమ్స్ కూడా పర్ఫామ్ చేయట్లేదు. మనకు కూడా ప్రిడిక్షన్ ఇవ్వడానికి ఏ ఒక్క పాయింట్ కూడా అసలు సపోర్టివ్గా జరగడం లేదు. కాబట్టి చాలా టైట్గానే ఉంటుంది. బట్ చెప్పినట్టు టాస్ క్రూషియల్గా మారుతుందా అంటే మాత్రం మారే అవకాశాలు ఉన్నాయి. టాస్ గెలిచిందా సిఎస్కే మ్యాచ్లో ఉంటుంది. ఎంఐ టాస్ గెలిచినా నాకు అసలు మ్యాచ్ గెలుస్తారా లేదా, ఎందుకంటే ఎంఐ బౌలింగ్ వీక్ ఉంది. బ్యాటింగ్లో చెప్పుకోదగ్గ రన్స్ వాళ్ళు కూడా చేయడం లేదు, చేసినా డిఫెండ్ చేసుకోవడం లేదు. సో సిఎస్కే ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సంజు బ్యాట్ నుంచి రన్స్ వస్తాయి. చేజింగ్లో తడబడే అవకాశం సిఎస్కే ఉంది. కాబట్టి చాలా టఫ్గానే జరగబోతుంది మ్యాచ్. సో నేనైతే
చేజింగ్ చేసే టీంకే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ బౌలింగ్లో ఎక్స్ట్రా విండ్ ఉండడం కొంచెం బౌలింగ్ టీంకి కలిసి వచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. బట్ పోస్ట్ టాస్లో మనమైతే వివరంగా అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే చేశాను. ఇప్పుడున్న ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మాత్రం కొంచెం సిఎస్కేనే కొంచెం ఫేవరెట్గా కనిపిస్తుంది. అంతో ఇంత బౌలింగ్ చాలా సాలిడ్గా కనిపిస్తుంది. అండ్ ఆల్సో బ్యాటింగ్లో సంజు కొట్టే అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్ కొంచెం పర్ఫామ్ చేయలేదు కాబట్టి ఈ మ్యాచ్ పర్ఫామ్ చేస్తారు కాబట్టి నాకైతే 80% సిఎస్కే అనిపిస్తుంది, 20% ముంబై ఇండియన్స్ అనిపిస్తుంది. సో పోస్ట్ టాస్లో మనమైతే ప్రివ్యూలో ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పటికైతే సిఎస్కేని ఈ మ్యాచ్లో హాట్ ఫేవరెట్గా దిగబోతుంది అండ్ సిఎస్కే గెలిచే అవకాశాలు ఎక్కువనే అయితే నాకైతే అనిపిస్తుంది. సో వీడియోని ఇక్కడ వరకు చూస్తే అంతో ఇంత నచ్చినట్లు ఉంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు ఈ ఛానల్ అయితే ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.